మరి అదేవిధంగా ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలి. చేస్తేనే ఏ అయితే అడుగునున్నటువంటి వర్గాలు ఉన్నాయో, అడుగునున్నటువంటి కులాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాజకీయ రిజర్వేషన్లు కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలని మా యొక్క మరొక విన్నపం. మరి అదేవిధంగా చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు. మరి దేశ జనాభాలో 80 కోట్లకు పైబడి ఉన్నటువంటి బీసీలకు మరి చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందువల్లంటే 70 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ, మన పార్టీ నాయకుడు రాజ్యాంగాన్ని చేతపుచ్చుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పిచ్చోళ్ళకి తిరిగాడు. వాళ్ళ అధికారంలో ఉండగా బీసీలకు చేసింది ఏమీ లేదు. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నారు. దాన్ని చూసి వాళ్ళు వారవలేక మేము బీసీలకు ఇచ్చేస్తాం అని చెప్పేసరి 70 సంవత్సరాలు పాలించినప్పుడు గుర్తుకు రాలేనటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున వాళ్ళు చెప్పుకుంటూ మరి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి మేము ఇదే చెప్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు పాలించిన పాలకులు మీరు మీ యొక్క స్థితిగతులను గమనించుకొని ఆ రోజు నడుచుకొని ఉంటే ఈ రోజు మీకు ఈ దుస్థితి పట్టేది కాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మరి పేదల పక్షాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీసీల పక్షపాతి కింద ఉన్నారు. కాబట్టి ఏకపక్షంగా వారికి అత్యధిక మెజార్టీతో నాయకులందరినీ కూడా గెలిపించి ఈ రోజున చట్టసభలకు పంపడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి రక్షణ చట్టం ఏదైతే ఉందో మరి దాన్ని అమలుపరచాలని చెప్పేసని మరి 3 రోజుల కిందట మరి అసెంబ్లీలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.